సో అన్న మీరు ముందు నుంచే ఫుల్ ఫేమస్. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ లా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఒక్కొక్క డైలాగ్ వచ్చినాక ఇంకా ఫేమస్ అయ్యారు. దాని మీద మీరు ఉస్తాద్ భగత్ సింగ్ ఓడివిరాను ఈ టైంలో డ్యూటీ ఇచ్చింది నిజమే. అది ఆ డైలాగ్ అసలు నేను లైఫ్ టైం అసలు గుర్తుకుండే డైలాగ్ అది. పవన్ కళ్యాణ్ గారితో చిన్న నటిస్తేనే ఎక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకటి వీడియో క్లిప్ మీరు చూడండి, అజయ్ గారు అని చెప్పి యాక్టర్ ఉన్నారు కదా, ఆయన ఖుషి సినిమా తర్వాత చిన్న డైలాగ్ కొట్టిన తర్వాత చార్మినార్ దగ్గరికి వెళ్తే ఆయనకు చాయ్ బిస్కెట్ అన్ని ఫ్రీ ఇచ్చారు. చార్మినార్ లోనే గుర్తుపడుతున్నారంటే ఆలోచించు, ఒక తెలుగు స్టార్ కి పవన్ కళ్యాణ్ గారు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. నాకు కూడా ఈ అదృష్టం ద్వారా వచ్చింది, దానికి మంచి పేరు వచ్చింది, లాస్ట్ అయింది. ఆ సినిమా తర్వాత ఇంకా చాలా ఆఫర్లు వస్తున్నాయి, చేస్తున్నాం. అన్న ఇప్పుడు మీరు పారాడైజ్ గిట్ట చేస్తున్నామని తెలిసింది మాకు. పారాడైజ్ లో మీరు ఎట్లా ఉన్నారు? పారాడైజ్ లోనా? పారాడైజ్ సినిమా గురించి ఏది రివీల్ చేయొద్దని చెప్పి డైరెక్టర్ గారు సీరియస్ గా చెప్పారు. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సినిమా మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది, చాలా అద్భుతంగా వస్తుంది. దాని వల్లనే మీకు పోస్ట్ పోన్ అయ్యకుండా వస్తుంది. మార్చ్ రావాల్సిన సినిమా దీనికి ఆగస్ట్ కి వెళ్ళింది. ఇప్పుడు ఆగస్ట్ కూడా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది. అది చెప్తే మళ్ళీ వైరల్ అవుతుంది. చాలా బాగా వస్తుంది సినిమా. నాని గారిది కొత్త క్యారెక్టర్, ఆ జడలతోని అది మీకు కొత్తగా చూస్తారు. నాని గారికి ఇంత ముందు చూసిన నాని గారికి ఇప్పటిదాకా ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇట్లా చూసారు. ఇది మాస్ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా. చాలా బాగుంటది. దాంట్లో నాది కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తారు. అన్న ఇప్పుడు మీరు చాలా సినిమాస్ చేస్తుంటారు, చాలా రోల్స్ చేస్తుంటారు. దానికి బాడీ అయితే మెయింటైన్ చేసి చాలా ఇంపార్టెంట్. మీరు బాడీ ఎట్లా మెయింటైన్ చేస్తారని అంటాను. బాడీ ఎక్సర్సైజ్, జిమ్, జాగింగ్, డైట్ మెయిన్. దానికి ఏంటంటే డిసిప్లిన్ మెయిన్. బాడీకి మెయింటైన్ చేయాలంటే డిసిప్లిన్ ఉండాలా. టైం టు టైం ఫుడ్ గానీ ఎక్సర్సైజ్ గానీ ఏదైనా సరే మెయింటైన్ చేయాలి. ఇంకా ఒక్కొక్క సినిమా కావాలంటే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలా. అట్లనే మెయింటైన్ చేస్తున్నాను. ఒక 8 years నుంచి 9 years నుంచి మెయింటైన్ చేస్తున్నాను. హెవీ ఉండేవాడి పాత సినిమాలు అన్ని 70-80 మూవీస్ హెవీగా చేశాను. ఏది మన జేలో, భరత్ నేను, బాహుబలి, డీజే, అక్కడ విజయ్ గారు అని చెప్పి సీఎం అయ్యారు కదా, చేసినప్పుడు కూడా హెవీ ఉన్నప్పుడు చేసినాయి. అన్ని హెవీ ఉన్నప్పుడు చేసినాయి. ఇప్పుడు ఈ బాడీతో మెయింటైన్ చేసుకుంటే ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాను. ప్రభాస్ గారితో చేస్తున్నాను, స్పిరిట్, మళ్ళీ డ్రాగన్, అల్లు అర్జున్ గారు కొత్త సినిమా, రాక 13 సినిమాలు చేస్తున్నాం. ఫస్ట్ మీరు ఇంత బిజీ షెడ్యూల్ అయితే మాకు ఇట్లా అరే రండి తమ్ముడు అనుకుంటే చెప్పారు కదా. అంటే నాకు ఏంటంటే ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా నువ్వు హ్యాండిల్ లో చూస్తే కొంతమంది వీడియోస్ కూడా పెడుతున్నాను. చాలా మంది పెయిడ్ ప్రమోషన్స్ అని చేస్తా ఉంటారు. నేను 1 రూపీ కూడా తీసుకోను. అది జెన్యూన్ ఉండాలా. జెన్యూన్ ఉంటే మన చేతితో మనం డబ్బులు ఇవ్వకున్నా సరే మన అంటూ సహాయం మన దగ్గర ఏది ఉందో అది పంచితే బాగుంటది. మన దగ్గర ఉన్నది ఒకటి ఇన్స్టాగ్రామ్ ఒకటి ఉంది. దాని ద్వారా కనీసం 4 చెప్తే తీసుకొని వాళ్ళు ఏదైనా హ్యాపీ అవుతారు కదా. మన ద్వారా 4 కస్టమర్స్ వచ్చిన, షాప్ ఉన్నా, బిజినెస్ ఉన్నా, లేకపోతే మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు మీకు కొత్త వస్తున్నారు, అసలు చాలా మంది మీకు ఇంటర్వ్యూలు ఇయ్యరు. చాలా మంది కొత్తగా ఉన్నారు కదా, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ లేరు. అట్లాంటి వాళ్ళకు నేను ఎంకరేజ్మెంట్ చేస్తాను, సపోర్ట్ చేస్తాను. సినిమాలు చేస్తుంటారు, అన్ని రోల్స్ చేస్తుంటారు. అంటే ఒక్కొక్కసారి కింద వారిపై మీకు దెబ్బలు గిట్ట తాకుతుండొచ్చు. సో అట్లాంటప్పుడు మీరు ఏమైనా ఎమర్జెన్సీలకు ఏమైనా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారా? ఆ ఎమర్జెన్సీ అంటే ఖచ్చితంగా ఫైట్ మాస్టర్లు అనేది ఉంటారు కదా, వాళ్ళు పెద్ద రిస్క్ సీన్స్ ఆర్టిస్టులతో చేయరు. ఏదైనా రిస్క్ సీన్స్ ఉంటే వాళ్ళ చేతి కింద ఫైటర్స్ ఉంటారు కదా, వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేసిన బట్టి కూడా మాకు చిన్న చిన్న తాకుతా ఉంటాయి. సినిమా ఇష్టం కాబట్టి, యాక్టింగ్ ఇష్టం కాబట్టి చిన్న చిన్న దెబ్బలు, నాకు చాలా దెబ్బలు తగినాయి. షోల్డర్ కి కానీ, మహర్షి సినిమా, మన భరత్ అనే సినిమా చేసినప్పుడు కాల్కి నరం పట్టుకోవడం, ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పాను. చిన్న చిన్న దెబ్బలు తాకుతా ఉంటాయి. దానికి తట్టుకొని నించుంటేనే కరెక్ట్ ఉంటది. దెబ్బలు తాకినాయి అని చెప్పి కరెక్ట్ కాదు, తాకుతా ఉంటాయి తమ్ముడు. దెబ్బలు అనేది తాకుతాయి. ఇంకా యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి చాలా సినిమాలలో ఉత్తి కెమెరా ముందు జరిగేటివే చూస్తాం, కానీ కెమెరా వెనకాల జరిగేటివి ఎవరు చూడరు. అవును. అంటే మీరు మీ పొజిషన్ ఉంటారు కదా అన్న కెమెరా వెనకాల, అంటే మీరు ఎట్లుంటారు కెమెరాల వెనకాల? కెమెరా ముందు మీరు యాక్ట్ చేసారు, అందరికి కనిపిస్తుంది. కెమెరా వెనకాల మీరు ఎట్లా డిసిప్లైన్ ఉంటారా? డిసిప్లైన్ కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. సినిమా అనేది చాలా డిసిప్లైన్ ఉండాల్సి వస్తుంది. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు హీరోవా, యాక్టర్వా అనేసి బయట ఉంటది. అక్కడ ఉన్నంత సేపు చాలా డిసిప్లైన్ ఉండాలా, మన పని మనం చేసుకుంటూ ఉండాలా. మనకి ఏ టేక్ చెప్పారో, ఏది డైలాగ్ చెప్పారో అది కరెక్ట్ విని అది మన మైండ్ లో పెట్టుకొని కరెక్ట్ యాక్టింగ్ చేసుకుంటే ఎక్కువాల్సి వస్తుంది. లాస్ట్ టైం నిఖిల్ సినిమాలో ఒకసారి యాక్సిడెంట్ అయింది, వాటర్ యాక్సిడెంట్ అట్లా అయ్యింది కదా. అవును. దాని మీరేమన్నా అది రేర్ గా కొన్ని సినిమాలు మాత్రమే జరుగుతుంది తమ్ముడు. అట్లా చాలా మటుకు జరగవు. నిన్న ఫౌజీ సినిమా కూడా ఒకటి ఫైర్ యాక్సిడెంట్ అయింది రామోజీ ఫిల్మ్ సిటీలో. చిన్న చిన్న అవుతాయి.
సెట్ వర్క్ లో ఎవరైనా సిగరెట్ తాగి కింద పడేస్తే లేకపోతే ఏదో చిన్న చిన్న అవుతా ఉంటాయి, పెద్ద అయితే ఇప్పటిదాకా కాలేదు, చిన్న చిన్న అవుతా ఉంటాయి. ఇంకొక క్వశ్చన్స్ లాస్ట్ అడిగి నాకు పోనిస్తావా లేదా షూటింగ్ నుంచి వచ్చిన అంటే అంటే మీకు చాలా హీరోస్ తో చేసిరు అట్లా. ఇప్పుడు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క రిలేషన్ ఉంటది. ఆ. మళ్ళా ఇప్పుడు మీకు ఇన్ని సినిమాలు చేసినాక ఏ హీరోతో మీకు మంచి రిలేషన్ అనిపిస్తుంది? నాకా ఆ. ప్రత్యేకంగా నన్ను అడుగుతున్నావా? అవునవును అవును. నాకు అందరి హీరోలతో రిలేషన్ ఉంది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది అడుగుతున్నారు, అన్న మీరు ఎవరికి ఫ్యాన్, మీకు ఎవరితోని ఎక్కువ క్లోజ్నెస్ ఉందని అడుగుతున్నారు. నేను సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరోతో పనిచేశాను, అటు తమిళ్లో విజయ్ గారు, రజనీకాంత్ గారు, శివకార్తిక్ గారు. ఇక్కడికి వచ్చేసరికి తెలుగులో నేను నటించిన స్టార్ లేడు. మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అందరు పేరు పేరు చెప్పాలంటే. కాబట్టి నేను అందరితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, అందరు నాకు లైక్ చేస్తారు. పిలిచిన సినిమానే మళ్ళీ పిలిచి పిలిచి చేయించడము. మహేష్ బాబు గారితో 7 సినిమాలు చేశాను, మళ్ళా పవన్ కళ్యాణ్ గారితో 4 సినిమాలు, ఎన్టీఆర్ గారితో 3 సినిమాలు. అట్లా పిలిచిన వాళ్ళకు ఫేవరెట్ ఆర్టిస్ట్ కాబట్టి, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాబట్టి వాళ్ళు పిలిచి చేయిస్తున్నారు. ఆ భగవంతుని వల్ల, అల్లా వల్ల ఇక్కడ దాకా చేసుకుంటూ వచ్చాను. అందరితో మంచి రిలేషన్స్. అన్న ఇప్పుడు మాలాంటి యూత్ కి అప్కమింగ్ జనరేషన్ కి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? షార్ట్ మెసేజ్. అప్కమింగ్ మీలాంటి వాళ్ళకంటే హార్డ్ వర్క్, డిసిప్లిన్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. మనిషికి కావాల్సింది ఎవరికైనా సరే టైం టేబుల్, డిసిప్లిన్. అది బాడీ మెయింటైన్ చేయడానికైనా సరే, మీ వర్క్ లో అయినా సరే, ఎవరి వర్క్ లో అయినా సరే డిసిప్లిన్ ఫస్ట్. డిసిప్లిన్ తో ఉన్నారంటే మీకు ప్రతి ఒక్కటి వస్తుంది. ఫస్ట్ డిసిప్లిన్, దాని తర్వాత హార్డ్ వర్క్. మీ వర్క్ ఏదైతే చేయాలనుకున్నారో అక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టి ఏదైతే సాధించాలనుకున్నారో దానికి కరెక్ట్ వెళ్ళిపోతూ ఉండాలి. ఇక్కడ ఒకటి మైండ్ పెట్టి ఇక్కడ ఒకటి మీకు నచ్చిన వర్క్ చేయాలి. మీకు ఏదైతే వర్క్ నచ్చుతుందో అదే వర్క్ ఉంటుందో దానికి హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. యూత్ కి చెప్పాల్సింది ఇదే మెయిన్. ఇంకోటి హెల్పింగ్ నేచర్ ఉండాలి మనిషికి. మనమే దోచుకుందాము, మనమే ఎదుగుదాం అని కాదు, పక్కన. ఇప్పుడు నాకు ఏం అవసరమో ఇన్స్టాగ్రామ్ లో ఇన్ని వీడియోస్ చేసి పెడుతున్నాను. చాలా మంది అంటా ఉంటారు, ఏందన్నా పొద్దున్న లేచిన తర్వాత వాని గురించి వీని గురించి పెడుతుంది, ఏదో చిన్న హెల్ప్ అవుతుంది కదా. ఒక షాప్ గురించి పెట్టాను, ఒక 10 మంది ఆ షాప్కి వెళ్ళినా సరే నా గురించి ఏదో హెల్ప్ అవుతుంది కదా. మన చేతితో మనం డబ్బులు కూడా హెల్ప్ చేయము, ఇది కూడా హెల్ప్ చేయమంటే అది కాదు. మన సమాజంలో మనం బ్రతకడానికి ఇక్కడ 4 రోజులు మాత్రమే వచ్చాము. ఈ ప్రపంచంలో మనం బ్రతకడానికి 4 రోజులు ఉండడానికి వచ్చాము. అట్లాంటప్పుడు అందరితో కలిసి ఉండాలి, అందరికి హెల్ప్ చేయాలా. అది మెయిన్ కాన్సెప్ట్. హెల్పింగ్ నేచర్ అనేది ఫస్ట్, డిసిప్లిన్ ఉండాలి. అది ఓకే అన్న. సో వదిలిపెట్టేటట్లు ఎవరన్నా అయినా అసలు పట్టి అడిగింది అట్లేం లేదన్నా. చేద్దాం, పాడ్కాస్ట్ నిమ్మలంగా చేద్దాం. ఇప్పుడైతే నువ్వు అడిగినావు కాబట్టి ఏదో ఒకటి తర్వాత చూద్దాం. అదే మీ షెడ్యూల్ బిజీ ఉన్నా, అదే అన్న థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మీరు ఇంత బిజీ షెడ్యూల్ లో అన్ని సినిమాలు ఉన్న అన్ని చిన్న చిన్న సినిమాలకి అన్ని పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలు, అన్ని పెద్ద పెద్ద సినిమాలే. కానీ అంత బిజీ షెడ్యూల్ లో అయితే మాకు టైం ఇచ్చి అదే దా తమ్ముడు చేద్దాము అని మళ్ళా అటు ఎట్లాంటిది కోటి ఓటి ఆర్కి గారు ఈర్కి రమ్మని చెప్పిరన్నా. వస్తున్నాను కదా, ఎందుకు ఇక్కడ అయితే నీకు కంఫర్టబుల్ ఉంటది కదా అని చెప్పేసి నేను ఎప్పటిదాకా ఇట్లా ఇవ్వలేదు ఈవెంట్. ఫస్ట్ టైం నీకే. ఫ్రెండ్స్, ఎంతమంది అయితే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారో రేవ్ అండ్ సినిమా ఫ్యూషన్ కి లైక్ చేయండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, అందరూ సపోర్ట్ చేయాలా. అలాంటి తమ్ముడు చాలా యంగ్, వీళ్ళే మనకు రేపు జనరేషన్, వీళ్ళకు మనం సపోర్ట్ ఉండాలా. సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి అందరూ. ఓకేనా?